నమస్తే, నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. నిన్న ఒక నీతి లేని నిజాయితీ లేని కుక్క కేసీఆర్ గారి మీద అండ్ కేటీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద మొరుగుతా ఉన్నది. ఒక సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఎటువంటి ఏమి తెలియని ఒక స్టూపిడ్ ఫెలో ఇవాళ కేసీఆర్ గారి గురించి కానీ కేటీఆర్ గారి గురించి మాట్లాడడం చాలా హేయమైన భావనగా మేము పరిగణిస్తా ఉన్నాం. రాజకీయంగా మొత్తం భూస్థాపితమైన ఒక దున్నపోతును తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ గారు ఎంపీని చేసి, అదే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీని చేసి, ఆ తర్వాత ఈయనకు డిప్యూటీ సీఎం చేసి, ఒక తెలంగాణలోనే 2వ స్థానంలో నిలబెట్టిన దేవుడు లాంటి కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని ఇలా విమర్శిస్తున్నాం అంటే ఈ దున్నపోతుని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తా ఉన్నది. ఇదే గాడిది ఆ రోజు ఏం మాట్లాడిందో మీకు కేసీఆర్ గారి గురించి, అదేవిధంగా కేటీఆర్ గారి గురించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఏడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం కథం పెట్టించారు కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి మాట్లాడిన ఈ దున్నపోతు అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ఇది ఒక మహాద్భుతం. కేసీఆర్ గారి మానస పుత్రిక, కేసీఆర్ ఆలోచన నుండి వచ్చిన ఒక ప్రాజెక్టు ఇంత బ్రహ్మాండంగా, ఇంత త్వరితగతిన పూర్తి చేయడము చాలా సంతోషకరంగా ఉంది అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే, అయితే ఇది మానస పుత్రిక, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు కంప్లీట్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నీరందించే ప్రయత్నం చేసిందని చెప్పేసి, ఇది మహత్తరమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి నాడు పొగిడిన ఇదే ఈ లుచ్చ, ఈ కుక్క, కాంగ్రెస్ కుక్క ఇవాళ ఏం మాట్లాడుతుండంటే దాంట్లో అవినీతి జరిగింది, వీళ్ళు జైలుకు పోతారని మాట్లాడుతుండు. అదేవిధంగా కేటీఆర్ గారిని కూడా ఇవాళ విమర్శించే స్థాయికి ఎదిగిండు వీడు. అరే బాబు, నీకు మంత్రి పదవి కావాలి అని అంటే రేవంత్ రెడ్డి కాళ్ళొత్తు, నీకు మంత్రి పదవి కావాలంటే రేవంత్ రెడ్డికి హెడ్ మసాజ్ చేయి, కానీ కేటీఆర్ గారిని విమర్శిస్తావా నువ్వు? ఇవాళ రికార్డ్స్ లో ఉన్నాయి. నువ్వు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ ని నువ్వు పొగిడిన విధానం చూస్తే నేను నీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఈ దున్నపోతు, ఈ లుచ్చ ఏం మాట్లాడిండో చూడండి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్ కు, ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది అధ్యక్ష. ఆ రకంగా ఆల్రెడీ ఉందట. తెలియని మాటలు మాట్లాడితే ఏం చెప్తాం, తెలియకుండా మాట్లాడితే ఏం చేస్తాం. అయితే కేటీఆర్ గారిని నాడు నీ అవకాశం కోసం, అవసరం కోసం కేటీఆర్ గారిని పొగిడి, ఇవాళ మీరు మంత్రి పదవి కోసం, ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంత్రి పదవి కోసం ఇవాళ నువ్వు లాలూచిపడి రాజకీయం చేసిన దుర్మార్గుడివి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మీ బిడ్డకి బీఫామ్ తీసుకొని 15 కోట్ల రూపాయలు, అక్షరాల 15 కోట్ల రూపాయలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఒక దురంధుడివి నువ్వు, స్టూపిడ్ ఫెలో. నిన్ను చెప్పు మెడకు గట్టి ఊళ్ళల్లో తిప్పాలని. యూజ్లెస్ ఫెలో ఏం మాట్లాడతావురా భయ్ నువ్వు? నీకే గనక చిత్తశుద్ధి ఉంటే, నీకే గనక సిగ్గు, శరం, మానం, మర్యాద ఏదైనా ఉంటే బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద కేసీఆర్ పేరు చెప్పుకొని నువ్వు ఇలా గెలిచినావు. బాజాబ్తగా రిజైన్ చేసి మళ్ళా ప్రజాక్షేత్రంలో నిలబడి గెలువు నా కొడక, నిన్ను సంగతి చూస్తాం. ఏం తమాషా అనుకుంటున్నావా? కేసీఆర్ ని ఇవాళ నువ్వు విమర్శిస్తే నీకేదో మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఇవాళ పొద్దుగా లేస్తే ఆ కుటుంబాన్ని నీకు విమర్శిస్తే పదవి ఇస్తారనుకుంటున్నావా? ప్రజాక్షేత్రంలో ప్రజలు నిన్ను బట్టలిప్పి ఉడగొట్టి నడి బజార్లో ఉరికిచ్చి కొడతారు కొడక. ఏం మాట్లాడతావు? నువ్వే కదా మాట్లాడింది, కాళేశ్వరం గురించి మాట్లాడింది నువ్వే కదా. కేటీఆర్ గురించి స్వయాన అసెంబ్లీలో పొగడతలతో ముంచేసింది. ఇవాళ నీకు వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ మీద నీకు ఇలాంటి అభాండాలు మోపి ఇవాళ మంత్రి పదవి తీసుకోవాలని. ఖబర్దార్ కడియం శ్రీహరి, నిన్ను ప్రజాక్షేత్రంలో తరిమి కొట్టే రోజులు చాలా తొందరగా ఉన్నది. ఖబర్దార్, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే. లేని పోని అనవసరమైన మాటలు మాట్లాడడానికో నాలిక చిరుతాం నా కొడక.